తాజా 30 ఏ హీరో అయినా ఒక సినిమాకు 6 నెలల నుంచి సంవత్సరం టైం ఇస్తారు. అలాంటిది ప్రభాస్ బాహుబలి సినిమాకు ఏకంగా 4 ఏళ్ల సమయాన్ని కేటాయించాడు. ఇది ఎలా సాధ్యమైంది? ఈ ప్రశ్నకు రాజమౌళి ఆసక్తికర సమాధానం చెప్పారు. బాహుబలి సినిమా రీజనల్ మూవీ కాదు, నేషనల్ మూవీ కాదు, ఇదొక ఇంటర్నేషనల్ మూవీ అని ప్రభాస్కు చెప్తూ వచ్చారని, దీంతో అతను కన్విన్స్ అయ్యాడని రాజమౌళి వివరించారు. దీంతో పాటు ప్రభాస్ గురించి మరో నమ్మశక్యంగా నిజం చెప్పారు రాజమౌళి. అది ప్రభాస్ అపరిచితుడు అని రాజమౌళి అన్నారు. సినిమా షూటింగ్లో ప్రభాస్ చాలా చలాకీగా హుషారుగా ఉంటాడు, కానీ షూటింగ్ తర్వాత మహా బద్ధకస్తుడిగా మారిపోతాడని రాజమౌళి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. బాంబే ఎయిర్పోర్ట్లో జరిగిన ఒక సంఘటనను ఈ సందర్భంగా రాజమౌళి గుర్తు చేశారు. విమానం ఎక్కడానికి అరగంటే టైం ఉంది. ఈ సమయంలో ప్రభాస్ ఓ చోట లాంజ్లో నింపాతిగా కూర్చున్నాడు. ఆయన దగ్గరకు రాజమౌళి, నిర్మాత అయిన శోభు యార్లగడ్డ వచ్చారు. బోర్డింగ్ టైం అవుతుందని శోభు అన్నారు. దీనికి ప్రతిగా ప్రభాస్, రాజమౌళితో పాటు వెళ్తే కష్టపడతావు, నాతో పాటు కూర్చుంటే కంఫర్ట్గా ఉంటుందని అన్నారు. ప్రభాస్ బాడీని చూస్తే ఆయన బద్ధకస్తుడని ఎవరు అనుకోరు, కానీ రాజమౌళి చెప్తున్నాడు కాబట్టి నమ్మక తప్పదు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.